నాడు నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా భావించి రిమ్స్ వైద్యశాలను తండ్రి ఏర్పాటు చేస్తే తనయుడు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని భావించాడు. ఇంకేముంది, నిధులు వరదలా వచ్చాయి, భవన నిర్మాణం పూర్తయింది, కానీ సూపర్ స్పెషాలిటీలో సూపర్ సేవలు మాత్రం అందడం లేదు. ఇంతకీ ఆ హాస్పిటల్లో ఏం జరుగుతుంది? వాచ్ ద స్టోరీ. పేద ప్రజలకు మెరుగైన వైద్యం కోసం ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు రిమ్స్ హాస్పిటల్ని కడప జిల్లాలో నిర్మిస్తే దానికి దీటుగా అదే పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడం కోసం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రిమ్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని నిర్మించడం జరిగింది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కడపకి ఎనలేని సేవ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే కార్పొరేట్ స్థాయి లెవెల్లో రిమ్స్ ఆసుపత్రిని కట్టించడం జరిగింది. ఎటువంటి సేవలు అంటే మీకు అందరికీ గుర్తున్నట్టయితే ఏదైనా మనం మెరుగైన సేవ చేయించుకోవాలంటే నేరుగా హైదరాబాద్కి వెళ్ళేవాళ్ళం. అపోలో, కేర్ ఇటువంటి పెద్ద పెద్ద హాస్పిటళ్ళకి వెళ్ళేవాడు. దానికి దీటుగా కడపలో రాజశేఖర రెడ్డి గారు కడప ప్రజల కోసం, పేద ప్రజల కోసం అత్యంత ఖర్చుతో పరికరాలతో రిమ్స్ ఆసుపత్రిని కట్టించడం జరిగింది. దానికి కొనసాగింపుగా మా నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రిమ్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను కట్టించడం జరిగింది. అది ఎందుకంటే మీరు చూసుకున్నట్టయితే 2019లో ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే 2 సంవత్సరాలు కరోనా ఎంత కష్టకాలం అంటే అప్పటికీ మనము ఏదన్నా వైద్యానికి కావాలన్నా కూడా మనం హైదరాబాదు, చెన్నై, బెంగళూరు పోవాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదనే ఉద్దేశంతో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని కేటాయించి జిల్లాకు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని కట్టించాలనే ఉద్దేశంలో మన రిమ్స్ ఆసుపత్రిలో కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని కట్టించడం జరిగింది. దానికి గాను ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఇదే మన ఆర్టీవీలోనే 1 నెల ముందు మళ్ళీ కరోనా అనే వార్త రావడం జరిగింది. ఇక్కడ ఎవరైతే సిబ్బంది కొరత అయితే చాలా ఉంది, అంత డబ్బులు ఖర్చు పెట్టి దగ్గర 125 కోట్ల రూపాయలు వెచ్చించి జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి రిమ్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో నర్సులు, స్టాఫ్ కొరత చాలా ఉంది. ఇంత చేసి కూడా ఉపయోగం లేనటువంటి పరిస్థితి జరుగుతుంది. దీనికి కఠిన చర్యలు తీసుకొని దానికి కావాల్సిన స్టాఫ్ని అపాయింట్ చేయవలసిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ఆర్టీవీ ద్వారా నేను కోరుతున్నాను. చూస్తున్నట్టయితే ఇదే రిమ్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో న్యూరాలజీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రాలజిస్టులు, ఇటు ఆర్థోపెడిక్ సంబంధించిన పరికరాలు కానీ అనేకం దగ్గర 11 రకాలు ఇక్కడ ఉన్నాయి. కానీ ఏ ఒక్కటి ఆపరేట్ చేయడానికి మనుషులు లేరు. అంటే 125 కోట్లు బూడిదలో వేసినట్టు అయిపోయిన పరిస్థితి వస్తుంది. ఏదైతే ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇది ఉందో అది పాడుబడిన బంగ్లా అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. దాన్ని తక్షణమే మీరు పునరాలోచన చేసి ఏం లోపాలున్నాయో దాన్ని సరిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తెచ్చి పేద ప్రజలకి కార్పొరేట్ వైద్యాన్ని అందించవలసిందిగా మీ ఆర్టీవీ ద్వారా కోరుతున్నాను. ఈ రోజున్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కనీసం స్టాఫ్ని కూడా అపాయింట్ చేయనటువంటి పరిస్థితి. దీనన్నిటినీ వాళ్ళు తక్షణమే వెరిఫై చేసుకొని స్టాఫ్ని కేటాయించి పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని మీ ఆర్టీవీ ద్వారా కోరుతున్నాను. కడప జిల్లా కడప నగరంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రిమ్స్ను హాస్పిటల్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు, సంతోషం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేయడం జరిగింది. అది క్యాన్సర్ హాస్పిటల్ కావచ్చు, లేకపోతే సైక్రాటిస్ట్ హాస్పిటల్ కావచ్చు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కావచ్చు. అయితే ఇందులో చాలామందికి సంబంధించినటువంటి వైద్యం అందాలంటే డాక్టర్స్ ఉండాలి. డాక్టర్స్తో పాటు పారామెడికల్ సిబ్బంది ఉండాలి. వాటితో పాటు వాటికి సంబంధించినటువంటి సినాప్సిస్ సంబంధించినటువంటి అందరూ ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది. అప్పుడే ప్రజలకు నిజమైనటువంటి వైద్యం సకాలంలో సమయానికి దొరుకుతుంది. అప్పుడు ప్రాణాలు పోకుండా కాపాడడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే స్పందించి రిక్రూట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇటీవల వాళ్ళ ఫ్రెండ్ పేరు మీద భాస్కర్ నాయుడు గారికి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఏమన్నంటే ముఖ్యమంత్రి గారు నాకు క్లాస్మేట్ అంటున్నారు, కార్మికుల ద్వారా ఈరోజు కాజేస్తా ఉన్నారు, కొల్లగొడతా ఉన్నారు, కొల్లగొట్టే పరిస్థితి ఉంది.
కాబట్టి ఈరోజు ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. ఈ రాయలసీమ ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కడప జిల్లాకు అనేక రకాలుగా చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. స్టీల్ ప్లాంట్ అన్నారు, అది సెయిల్ ఆధ్వర్యం నిర్మించాలి, కానీ ప్రైవేటు చేస్తూ ఉన్నారు. సరే, ఏమైనా ప్రభుత్వ అజమాయిషిలో ఉన్న వాటిని కాపాడాలి, ప్రభుత్వ అజమాయిషిని మరింత పెంచాల్సినటువంటి అవసరం ఉంది, రిక్రూట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజల బాగోగులు చూడాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు దీని మీద చొరవ తీసుకొని మన రాష్ట్రాన్ని, మన జిల్లాను మరింత అభివృద్ధి చేయడం కోసం వెంటనే సూపర్ స్పెషాలిటీని, మరింత మెరుగైన వైద్యం అందే విధంగా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నప్పటికీ సిబ్బందిని అన్ని రకాల చేయాలని చెప్పి మీ ద్వారా సిఐటిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండడం అనేది రియల్గానే గర్వకారణంగా మనం చెప్పచ్చు. అయితే ఇతర ప్రాంతాలకి ఇప్పుడు అట్లా స్విమ్స్నో, ఇట్లా తమిళనాడు ఏలూరుకో, లేకపోతే కర్నూలు హాస్పిటల్కో, లేకపోతే హైదరాబాద్కు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు పోతారు. డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? అట్లాంటప్పుడు ఈ సూపర్ స్పెషాలిటీని మరింత మెరుగ్గా చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మేము సిఐటిగా భావిస్తా ఉన్నాం. బట్ రిక్రూట్మెంట్ ఏదైతే వేకెన్సీ ఉన్నాయో ఆ వేకెన్సీని తక్షణమే భర్తీ చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది కదా. కాబట్టి ఈరోజు ఇవన్నీ ఎందుకు చేయరు అంటే అవుట్సోర్సింగ్ మాత్రం, ఏజెన్సీని మాత్రం ఇమీడియట్లీ చేస్తారు. దానివల్ల కాంట్రాక్టర్లు బాగుపడతారు తప్ప హాస్పిటల్ ప్రజలకు మంచి జరగదు. కాబట్టి దీన్ని వెంటనే పరిగణలోకి తీసుకెళ్ళి రిక్రూట్మెంట్ జరపాలని చెప్పి జరిపి ప్రజలకు మెరుగైనటువంటి వైద్యం అందించే విధంగా ప్రయత్నం చేయాలని మీ ద్వారా ఆర్టీవీగా సిఐటిగా మేము కోరుకుంటున్నాం. కడపలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరిగింది. దాదాపు 125 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడింది. దానికి తోడు ఈ మధ్య కాలంలో రిమ్స్ మెడికల్ కాలేజీకి పీజీ సీట్లు అదనంగా కేటాయింపులు జరిగినాయి. దినదినాభివృద్ధిలో హాస్పిటలు, కాలేజీ రెండు అభివృద్ధి చెందుతున్నాయి అనేటువంటి గంపడ ఆశతో పేషెంట్లు ఇక్కడికి వస్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సూపర్ లేదు, స్పెషల్ వైద్యము లేదు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే ఇవాళ కార్డియో చాలా కీలకమైంది. అక్కడేమీ స్టంట్లు వేసే డాక్టర్లు లేరు, ఆ పరికరాలు లేవు, ఆ వైద్యము లేదు. కార్డియో ప్రధానంగా జిల్లాలో ఎక్కువ భాగం పేద మధ్యతరగతి కుటుంబాలు వచ్చేటటువంటి ఈ కార్డియో సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో బయటికి పోతే ఒక పక్క ఆరోగ్యశ్రీ అన్నప్పటికీ వేలకు వేలు అదనంగా డబ్బులు చెల్లించాలనేటువంటి డిమాండ్ ఏదైతే ఉందో దానికి పోనీ గవర్నమెంట్ హాస్పిటల్కి పోదాము, ఆడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది కదా అని చెప్పి అడిగిపోతే ఆడ సూపర్ స్పెషాలిటీ వైద్యం లేదు. అట్లే యూరాలజీ విభాగము, కిడ్నీలకు సంబంధించినటువంటిది, క్యాన్సర్కు సంబంధించినటువంటిది, తర్వాత అనేక రకాలైనటువంటి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి స్పెషలైజేషన్ అన్నప్పుడు స్పెషలైజేషన్కు కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, దానికి సంబంధించినటువంటి స్టాఫ్ ఎక్విప్మెంట్స్ ఉండాలి, దాంతోపాటు డాక్టర్ల నియామకం జరగాలి. బిల్డింగ్ ఏమో బ్రహ్మాండంగా పెద్దది బిల్డింగ్ కనపడుతుంది తప్ప ఆచరణలోకి వచ్చేటప్పటికి వైద్యం అందుబాటులో లేక అనివార్యంగా మళ్ళీ ప్రైవేట్ హాస్పిటళ్ళకి అడిగి పోవాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొంటా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వము దానికి నిధులు కేటాయించి రిక్రూట్మెంట్ జరిపి డాక్టర్లను, సిబ్బందిని, ఎక్విప్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు ఇవన్నీ చూసి సూపర్ స్పెషాలిటీ వైద్యము అందుబాటులోకి వచ్చేటటువంటి పరిస్థితి ఉండాలి. అట్లా లేకపోతే ఏమవుతుందంటే అంటే ఇప్పుడు తిరుపతి, ఏలూరు, లేకపోతే మద్రాసు, హైదరాబాద్ ఇట్లా రెఫరల్ హాస్పిటల్గా మారిపోతూ ఉంది. కాబట్టి రెఫరల్ హాస్పిటల్గా ఇంత ఈ మెడికల్ కాలేజ్ ఉండి, పీజీ కాలేజ్ ఉండి, ఇంత హాస్పిటల్ కాలేజీ ఉండి రెఫరల్గా మారిపోతే ఏం ఉపయోగం లేదు. కాబట్టి ప్రభుత్వము దీనిపైన సీరియస్ ఎఫర్ట్స్ పెట్టి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. మెరుగైన వైద్య సేవల కోసం పట్టణాల వైపు పరుగులు తీస్తున్నటువంటి కడప జిల్లా వాసులకు ఒక రకంగా రిమ్స్ వరంగానే మారింది. అంటే ఒక రకంగా ఈ ప్రాంత వాసులకు మెరుగైన వైద్య సేవల కోసం ప్రధానంగా బెంగళూరు, హైదరాబాదు, తిరుపతి, కర్నూలు వంటి ప్రాంతాలకు తరలి వెళ్ళేవారు. అలాంటి వారి కోసం ప్రత్యేకించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి
ఎంతో ఉన్నతమైన ఆశయంతో లక్ష్యంతో రిమ్స్ వైద్యశాలను ఏర్పాటు చేయడంతో పాటు రిమ్స్లో మెడికల్ కళాశాలను కూడా ప్రారంభించడం జరిగింది. నాటి నుంచి అటు కొద్ది రోజుల పాటు ఆ వైద్య సేవలు మెరుగైన వైద్య సేవలు అందిన ఆ తర్వాత స్పెషలిస్టుల కొరత తీవ్ర వేదనకు గురి చేసినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా వైద్యశాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇటీవల కాలంలో కరోనా కారణంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు, అంటే ఒక రకంగా రోగులను ఎక్కడ పెట్టాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఒక రకంగా వైద్యశాలలన్నీ కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇంజనీరింగ్ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలు ఇలా కళాశాలల్లో కూడా క్వారంటైన్స్ ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సరిగ్గా అదే సమయంలోనే మెరుగైన వైద్య సేవలు అందించాలి, అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ తరహాలో నిరుపేదలకు వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా భావించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా కరోనా కష్టకాలంలో ఏదైతే రోగులు పడినటువంటి ఇబ్బందులు మరోసారి ఇలాంటి ఇబ్బందులు ఏపీలో ఎక్కడా జరగకూడదనేటువంటి భావనతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను ఏర్పాటు చేయడం. అంటే ఇక్కడ అన్ని విభాగాలు ఏదైతే న్యూరాలజీ కావచ్చు, నెఫ్రాలజీ కావచ్చు, కార్డియాలజీ కావచ్చు, అదేవిధంగా అన్ని రకాలటువంటి వైద్య సేవలు ఇక్కడే, అంటే సీమవాసులకు మెరుగైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలి. అదేవిధంగా ఇక్కడ సర్జరీలు కూడా చేసే విధంగా కూడా రకంగా రూపుదిద్ది సూపర్ స్పెషాలిటీ వైద్యశాలను ప్రారంభించారు. కోట్లాది రూపాయలను వెచ్చించి ఇక్కడ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఒక్కసారిగా ఎన్నికలు రావడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇక్కడ కేవలం వైద్యులు మాత్రమే ఉన్నారు, దానికి సంబంధించినటువంటి సిబ్బంది లేని పరిస్థితి. అంటే ఒక రకంగా గ్యాస్ట్రాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, కార్డియాలజీ, అదేవిధంగా క్యాన్సర్కు సంబంధించినటువంటి వైద్యశాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినప్పటికీ కూడా అన్ని విభాగాలకు సంబంధించి కొంత సిబ్బంది కొరత తీవ్ర వేదనకు గురి చేస్తుంది. అంటే ఒక రకంగా సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలో సూపర్ సేవలు లేవనేటువంటి వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ఉన్నతమైన ఆశయం, అదేవిధంగా నిరుపేదలకు ఏదైతే కార్పొరేట్ తరహాలో అంటే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలన్నటువంటి లక్ష్యంతో ఈ వైద్యశాలను ఏర్పాటు చేస్తే దీని పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ కూడా ఆరోపణలు వ్యక్తమైన పరిస్థితి. ఇందుకు ప్రధాన కారణం కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసినటువంటి ఏ పథకాలనైనా సరే వాటిని కూటమి ప్రభుత్వం తిరస్కరించేటువంటి పరిస్థితి ఉన్నటువంటి భావన అటు వైసీపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చర్చించాల్సినటువంటి విషయం ఏంటంటే కరోనా కష్టకాలంలో ఎంతోమంది రోగులు వేల సంఖ్యలో రోగులు క్వారంటైన్కు వెళ్లాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక రకంగా వైద్యశాలలు, ప్రైవేటు వైద్యశాలలు అద్దెకు తీసుకున్నా కూడా అక్కడ కూడా పూర్తి స్థాయిలో అంటే రోగులు ఎక్కువ శాతం కరోనా కేసులు నమోదు కావడంతో కూడా స్కూళ్ళు, అదేవిధంగా పాఠశాలలు, మరి చూస్తే ఇంజనీరింగ్ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలో కూడా క్వారంటైన్స్ నిర్వహించాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా వైద్య సిబ్బంది కొరత, అదేవిధంగా వైద్యుల కొరత తీవ్ర వేదనకు గురి చేసినటువంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రతి జిల్లా కేంద్రంలో ఒక సూపర్ స్పెషాలిటీ తరహాలో వైద్య సేవలు అందించాలని సంకల్పించినప్పటికి కూడా అది ఆచరణకు అమలు కావడం లేదన్నటువంటి వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలో అన్ని పరికరాలు, అత్యాధునికమైనటువంటి పరికరాలు ఉన్నప్పటికీ కూడా వాటిని వినియోగించలేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా వైద్యులు ఉన్నప్పటికీ కూడా సిబ్బంది కొరత తీవ్ర వేదనకు గురి చేస్తుంటాయి. మరోవైపు ఏదైతే మనం రిమ్స్ సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలో లోనికి వెళ్ళి ఏ పరికరాలు ఎక్కడెక్కడ పనిచేస్తున్నటువంటి విషయం పైన అటు ఆర్టీవీ ఆరా తీసేందుకు ప్రయత్నించే క్రమంలో ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అడుగడుగునా అడ్డంకులు సృష్టించినటువంటి పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఏదైతే సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ కుమార్ గారు ఆదేశాల మేరకు మేము అడ్డుకుంటున్నాం, ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాతే మీరు ఇక్కడ షూట్ చేసుకోవాలంటూ కూడా ఒక రకంగా అడుగడుగున అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా ఆర్టీవీ మాత్రం ఎక్కడెక్కడ ఏ పరికరాలు పనిచేస్తున్నాయి, అదేవిధంగా వైద్య సేవలు ఎలా అందుతున్నాయి అన్నటువంటి విషయం పైన కూడా పూర్తిగా అక్కడికి వెళ్ళి చిత్రీకరించడం జరిగింది. అయితే వైద్య సేవలు మాత్రం ఓన్లీ గ్యాస్ట్రాలజీకి సంబంధించి, అదేవిధంగా కొంత నెఫ్రాలజీ, న్యూరాలజీకి సంబంధించినటువంటి వైద్య సేవలు అందుతున్నప్పటికీ కూడా సిబ్బంది కొరత తీవ్ర వేదనకు గురి చేస్తుంది. ఏదైతే జీజీహెచ్లో పనిచేసినటువంటి సిబ్బందినే ఇక్కడికి వినియోగించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలో వైద్యశాలలో ప్రధానంగా సిబ్బందికి రిక్రూట్మెంట్ జరగాల్సి ఉంది. అయితే సిబ్బందికి రిక్రూట్మెంట్ జరగకపోవడం వల్ల జీజీహెచ్లో ఉన్నటువంటి నర్సులు కావచ్చు, ఇతర స్టాఫ్ను
వినియోగించుకుంటున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రోగులకు ఆ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కూడా అందడం లేదన్నటువంటి విమర్శలు వ్యక్తం అవుతున్నట్టు పరిస్థితి. మరోవైపు పులివెందుల్లో కూడా ఇదే తరహాలో ఒక రకంగా మెడికల్ కళాశాలతో పాటు అక్కడ వైద్యశాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే వైద్యశాలను ఏర్పాటు చేసినప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీని అద్దెకి ఇవ్వడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి కోట్ల రూపాయలు విలువ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరికరాలన్నీ కూడా విజయవాడకు తరలించారు. అదే తరహాలో ఇక్కడ కూడా కొన్ని పరికరాలు వినియోగించిన పరిస్థితి, ఆ పరికరాలను విజయవాడకు తరలిస్తారంటూ కూడా జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో అసలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు ఎంతో ఉన్నతమైన ఆశయంతో ఇక్కడ హాస్పిటల్ నిర్మిస్తే అక్కడ అలాంటి వైద్య సేవలు లభించకపోవడం ఒక రకంగా విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇప్పటికైనా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, నిరుపేదలకు మెరుగైన అంటే అత్యాధునిక పరికరాలతో కూడినటువంటి మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా అడుగులు పడిన తరుణంలో కూటమి ప్రభుత్వం కూడా సిబ్బంది కొరత నివారించే దిశగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రొఫెసర్లు ఎవరైనా కొరత ఉంటే కన్నా ప్రొఫెసర్లు కావచ్చు, అదేవిధంగా న్యూరాలజీ, నెఫ్రాలజీ, కార్డియాలజీ తదితర అంశాలతో పాటు అటు క్యాన్సర్ వైద్యశాల కూడా ఒక రకంగా ఏర్పాటు చేశారు. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించాలి. ఎందుకంటే రాయలసీమ ప్రాంత వాసులు ఏదైనా సీరియస్ కేసులు వస్తే మాత్రం ఖచ్చితంగా ఒకవైపు హైదరాబాదు, చెన్నై వంటి ప్రాంతాలకు, బెంగళూరు వంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అయితే అలాంటి పరిస్థితి రాకూడదన్నటువంటి భావనతో ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూపర్ స్పెషాలిటీ వైద్యశాలను ఏర్పాటు చేశారు. అయితే ఆ క్రమంలోనే ఇప్పుడు కూడా అదే తరహాలో ఏదైతే ఇప్పుడు కూడా మెరుగైన వైద్య సేవల కోసం ఇప్పటికీ కూడా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక రకంగా అత్యవసర సేవలు వినియోగించుకోవడం కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించారు. కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా ఏ ప్రభుత్వంలో ఏర్పాటు చేసినా పేద ప్రజల ఏదైతే ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. కాబట్టి తను అంత బాధ్యతగా భావించి సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలో సిబ్బంది కొరత లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నటువంటి భావన పలువురు వ్యక్తం చేసిన పరిస్థితి. మరోవైపు ఏదైతే మెరుగైన వైద్య సేవల కోసం పరుగులు తీసేటువంటి పరిస్థితి లేకుండా ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో ప్రధానంగా ఎవరైనా సీరియస్ కేసులు వస్తే మాత్రం వెంటనే వాళ్ళు కర్నూలుకు కానీ, లేదంటే తిరుపతి కానీ, చెన్నై కానీ, ఆ తర్వాత బెంగళూరు, హైదరాబాద్ వంటి పట్టణాలకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది అక్కడ. ఎందుకంటే ప్రతి విభాగానికి సంబంధించి వైద్యులు ఉంటారు. న్యూరాలజీ కావచ్చు, నెఫ్రాలజీ కావచ్చు, కార్డియాలజీ, ఇలా రకరకాల సంబంధించిన వ్యాధులకు సంబంధించి స్పెషలిస్టులు ఉంటారు. కాబట్టి అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అన్ని విభాగాలు ఉన్నప్పటికీ కూడా సిబ్బంది కొరత వేదన గురి చేసిన తరుణంలో సిబ్బంది కొరతను నివారించే దిశగా చర్యలు తీసుకొని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సీమ ప్రాంత వాసులకు మెరుగైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే దిశగా కుటుంబ ప్రభుత్వం కూడా అడుగులు వేయాలి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించినప్పటికీ కూడా మనం వైద్య సేవలు అందిస్తున్నది కేవలం పేద ప్రజలకు అన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ సేవలు కొనసాగించాలంటూ కూడా పలువురు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి.